సార్ ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఫ్యూచర్‌లో ఇప్పుడు రానున్న రోజుల్లో ఇండియా, అమెరికా మధ్య రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? అంటే ఇంతకుముందు ఏదైనా చాలా స్నేహపూర్వకంగా ఉంది కదా! ఇకపైన కూడా అలానే కొనసాగుతుందా? లేకపోతే ఏదైనా మునుపటిలాగా కాకుండా ఇప్పుడు ఏదైనా తేడా వచ్చే అవకాశం ఉందా? ది వార్ వల్ల ఇంపాక్ట్ గ్లోబల్ ఉండొచ్చు. ఓకే. యూఎస్ కూడా పార్షియల్ ఇంపాక్ట్ ఉండొచ్చు కానీ, బట్ ఐ డోంట్ థింక్ ఎనీ మేజర్ ఇంపాక్ట్ టు ది యూఎస్. ఓకే. H1B వీసాలో ఏమైనా చేంజెస్ ఉండబోతున్నాయా? సో H1 వీసాలో ఆల్రెడీ చేంజెస్ ఆల్రెడీ దేర్. ఓకే. 2026. ఓకే. న్యూ రూల్స్ ఆల్రెడీ పబ్లిష్ అయినాయి. అవి పిక్ అయినాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ ఇంపాక్ట్ టు అవర్ H1 visa holders who are going to apply this year. Okay. So వాటి వల్ల ఆల్రెడీ ఇంపాక్ట్ కనిపిస్తుంది. So many companies are not able to apply because of the Trump introduced new rules. Okay, అవి ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంది. And again it is impact to our students as well, partially. సార్ H1B వీసాలు తగ్గాయా? ఈ 2026లో 2026లో H1B వీసాలు తగ్గాయా? అంటే మనం ప్రొజెక్షన్ ప్రకారం అంటే ఏమీ తగ్గలేదు. హూఎవర్ అప్లైడ్ సార్, బట్ రియల్ గా వాళ్ళు పిక్ అయ్యి వాళ్ళు అప్లై చేసేటప్పుడు డెఫినెట్లీ వీ కెన్ సీ సమ్ ఇంట్రెస్టింగ్ అంత కంపెనీస్ చూపించట్లేదు. ఒకటి. రెండోది, ఇట్ ఈస్ huge impact to the companies as well because they can't sponsor 100K and these criteria, new rules and all. So it is definitely impact, and we can see the new results soon. What the impact show and all. Sir, okay. H1B వీసా లాటరీ రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది? 2026లో. ఆల్రెడీ లాటరీ పికప్ అయిపోయింది. ది ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏప్రిల్ ఆల్రెడీ బిల్టెంట్ ఇచ్చారు. ఎవరు ఎలిజిబుల్ వాళ్ళకి పిక్ అయిన వాళ్ళు ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నారు. ఏదైతే నంబర్స్ అన్ని పిక్ అయిన వాళ్ళందరివి, సో దే ఆర్ గోయింగ్ టు ఫైల్ సూన్. కంపెనీస్ H1B వీసా హైరింగ్ తగ్గించాయా సార్? తగ్గించడం అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ దేర్ budget and all. Yeah, definitely they are revisiting their criterias and ఇవన్నీ చెక్ చేసుకుంటున్నారు, వాళ్ళు రివైజ్ చేసుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఈజీ ఇన్ ద పాస్ట్ హౌ ద పీపుల్ ఆర్ కమింగ్ హియర్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఛాలెంజెస్ విత్ న్యూ రూల్స్. సార్ యుఎస్ కి సంబంధించి సిఐఎస్ లో ప్రాసెస్ లో కొత్త చేంజెస్ ఏంటి? యుఎస్ లో సో డెఫినెట్లీ దేర్ ఆర్ న్యూ రూల్స్. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ implementing these days. Okay, so they are particularly looking at the renewals and they are following the very strict rules. Even though the rules are there in the past, they were liberal ga undevallu, ippudu chala strict ga anni rules are following. Okay, it's see, these are the process we have to be followed. So that is very important for everyone. When whoever want to come to US, they have to understand the rules, what are the implications and all. They have to check and to take the decision before coming to here. So that is the related to the current affairs, but this is basically focus on the ATA 19th convention. So we are inviting so many people globally in US. It is going to held on the 31st July to 2nd August. So there are celebrities coming over here to show up to encourage the local people, and it is a big event. So we used to celebrate every 2 years. Okay, this is a big festival kind of. So there are 10,000 people are gathering, and it is a big event. అమెరికాలో ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది సార్? ఐటీ ఎంప్లాయీస్ పరిస్థితి ఎలా ఉంది? ఎవరైతే వచ్చున్నారో ఇక్కడ, ఐ డోంట్ థింక్ ఎనీ ఇంపాక్ట్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్ హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇది ఎవరైతే న్యూలీ కమింగ్ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి దెర్ ఈస్ అ ఛాలెంజ్ ఉంది. ఓకే, ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ ఇనిషియలీ.
but it is all depend on their expertise, their experience, their company, their project who are coming here. Um, but locally, they have some challenges to get the jobs. It's not easy. So they're struggling. A lot of kids here, whoever came past 3-4 years, and some of them they didn't get the job. They are thinking to go back to India. So it is a little challenges as well. సార్ ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల యుఎస్ ఎకానమీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడిందా సార్? Effect అంటే yes, gas price, petrol prices increased, some logistics increased, మన provisions increase any price compared to past, before, after. Definitely impact to each everyone. Doesn't matter. So what are the people, like, everybody got impacted. ఫ్యూచర్ అమెరికా పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇప్పటికే ట్రంప్ అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పాడు కదా, మరి Future America పరిస్థితి, it is always good. అంటే So always good, Amma. US, they have a lot of opportunities. It is a big economy. Is world number one. So they have a lot of projects. They have a lot of money to invest. So it will be good. No worry about, no thought, any other thought. Okay. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఒకప్పటిలాగా అమెరికా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చేవారు ఇండియన్స్, అక్కడ స్టడీ కోసమైనా జాబ్స్ కోసమైనా చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చేవారు. ఇప్పుడు కూడా అలానే రావచ్చా అమెరికాకి? See, it is everybody welcome to here. But one thing, kids ఒక vision ఏంటి వాళ్ళ, ఇది అంటే all depend on individual choice. Okay. The challenges are already there. Okay. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒకసారి వచ్చేటప్పుడు, సో వాట్ ఈస్ దేర్ గోల్ అనేది చూసుకోవాలి. ఎక్కడికి వస్తున్నారు, తర్వాత నెక్స్ట్ సెటిల్మెంట్ ఏంటి, సో లాంగ్ టర్మ్ ఏంటి, వీసా డిపెండెన్సెస్ ఏంటి, న్యూ రూల్స్ ఏం ఇంపాక్ట్ అవుతున్నాయి అనేది చూసుకుంటే ఇట్ విల్ బి ఆల్వేస్ గుడ్. సో మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి అమెరికా పైన? మీరు ఇప్పుడు అక్కడ ఉంటున్నారు కదా, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు, మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? 20 years నుంచి ఉన్నా అండి. ఇట్ ఈస్ అ great place. Definitely it is a great opportunities. So we come with here lot of passion and dream. So we are able to fulfill. My name is Ravi Krishna Suddapalli. We do the auto community for a long time and serving the people, helping students, helping so many people here who are come newly. And we do charity and we do some volunteering, and I'm the regional head for the entire New England region, Boston. We were there long and helping all of them. సో అంటే ప్రతి ఒక్క తెలుగు వారికి సహాయం చేస్తున్నారా, అంటే తెలుగు అసోసియేషన్ ద్వారా ఆటా వల్ల? ఆటా వల్ల మేము అన్ని చేస్తాము. అంటే న్యూగా ఎవరు వస్తారో వాళ్ళకి ఈ కమ్యూనిటీ ద్వారా హెల్త్ చేస్తాము, తర్వాత స్పోర్ట్స్, స్కూల్ స్కాలర్షిప్స్ అండ్ ఎంకరేజ్ చేస్తాము, జాబ్స్. తర్వాత మన తెలుగు వాళ్ళకి ఏమన్నా ఇష్యూ అంటే హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేయటము. హెల్ప్ మీన్స్ లైక్ ఇఫ్ దే వాంట్ ఎనీ ఎమర్జెన్సీ సర్వీస్, లైక్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అయినా, సడన్ గా ఏదైనా వి స్టాండ్ ఫర్ దెమ్ టు హెల్ప్ త్రూ అవుట్. ఏదైనా మెంబర్షిప్ కార్డు లాంటిది ఉంటుందా సార్? మెంబర్షిప్ ఉంటుందా ఆటాకి సంబంధించి అక్కడ ప్రతి ఒక్క? Yes. We have a membership for the ATA. So if once you join, it's a lifetime. So organization will provide all the help throughout your life, in terms of like, you can come over and, it will look after. It is a family kind. ఎంత పే చేయాల్సి ఉంటుంది సార్? ఎంత పే చేయాల్సి ఉంటుంది? So it is all depend on, I think it is a small fee untadi. Sir. So around $100 something. Yeah. It is a lifetime. So a lot of benefits. So you will get a card membership. So that card will give you a discount when you travel. Some of the benefits are there for the kids, family, elders, everybody. అండ్ ఇండియా గురించి విన్నారా సార్? అంటే ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఇండియాలో గ్యాస్ రేట్లు, అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు, ఇంకా అంటే ప్రీమియం రేట్స్ పెరిగాయి, కానీ గ్యాస్ రేట్స్ బాగా పెరిగాయి.
కొంచెం అంటే Hmm. పానిక్ అయ్యారు ఇక్కడ ప్రజలు. ఈ విషయం మీకు తెలుసా అమెరికాలో ఉన్న వాళ్ళకి? Yes, yes, we are seeing, we are hearing, we are seeing, and so the governments are closely working with the teams, and hopefully that will be sort out soon. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ వార్ సార్? అమెరికా ఇరాన్ వార్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ వార్? See, it's unfortunately it happened war. We are not. People are not expecting to have war, definitely, and we have seen here some of them they raise a concern. They don't want to war. Okay, so there are negotiations happening. So we are hoping it will going to work out that soon. అండ్ సార్ ఒక 1 వీక్ బ్యాక్ అంటే అమెరికా వీధుల్లోకి చాలా మంది, అమెరికా స్ట్రీట్స్ లోకి చాలా మంది వచ్చి ప్రొటెస్ట్ చేశారు కదా, అంటే నిరసన కార్యక్రమం తెలిపారు కదా అమెరికా వీధుల్లోకి వచ్చి అగెనిస్ట్ ట్రంప్ కి. మీరు అప్పుడు పాల్గొన్నారా దాంట్లో? We are not to participate that protection. So no, we didn't. Yeah. ఓకే సార్. మేము పాల్గొనలేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సార్. అలాగే మీ ఆట ద్వారా అక్కడ ఉన్న తెలుగు వారికి అందరికీ మంచి మంచి కార్యక్రమాలు చేసి అందరూ చాలా బాగుండాలి, అక్కడ ఎప్పుడు తెలుగు వాళ్ళందరూ బాగుండాలని మా సాక్షి ఛానల్ తరఫున థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సార్. Thank you. Thanks, ma. Yeah, bye. బాయ్ సార్.